Hello everyone, good evening. Nathal Sundar. Thank you everybody for coming. Thank you so much. It's a special today on a 450 chase launch. Chase board. I mean, it's a very anticipated one. Chala arranged project, so finally it's happening here. It's a special model, special motorcycle. Then it's of course special because this is completely very drum kit, and from India it's exported to across the world. ఫ్రెండ్స్, నిన్న అఫీషియల్గా విజయవాడలో BMW F450 GS వెహికల్ అయితే లాంచ్ చేశారు. లాంచ్ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి నేనైతే వెళ్ళాను. ఆల్రెడీ మీరు స్పీచ్ అయితే విన్నారు కదా, మేడ్ ఇన్ ఇండియా మోటార్ సైకిల్ అనమాట. సో మన ఇండియాలో వెహికల్ తయారవుతుంది, అలాగే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత వెహికల్ అయితే లాంచ్ చేశారు. లైవ్ లో వెహికల్ చూడటానికి చాలా బాగుంది. నాకైతే కొద్దిగా పెద్దగా అనిపించింది, అలాగే కొద్దిగా స్లిమ్ గా ఉందన్నమాట 1300 GS తో కంపేర్ చేసుకుంటే. షోరూమ్ వాళ్ళ దగ్గర 100 బుకింగ్స్ అయితే ఉన్నాయంట, కానీ రెండు వెహికల్స్ అయితే పంపించారు. ఆ 2 వెహికల్స్ తోనే ఈ రోజు లాంచ్ అయితే చేశారనమాట. ప్రస్తుతానికి వెహికల్ అయితే ఇవ్వలేం, కానీ ఒక 10 to 15 డేస్ లో వెహికల్ అయితే వస్తుందండి. రాగానే మీకు కాల్ చేస్తాను, దాని ప్రకారంగా మీరు వెహికల్ తీసుకుని వెళ్ళి షూట్ చేసుకోవచ్చు అని చెప్పి షోరూమ్ వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా మెయిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్ ఒక వీడియో రికార్డ్ చేశాను. ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మొత్తం మీకు 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. బేసిక్, ఎక్స్క్లూజివ్, స్పోర్ట్స్ అని చెప్పేసి, ఇంకా ట్రాఫీ వేరియంట్ లో మీకు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే వస్తాయి అనమాట. స్పోక్ వీల్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ సస్పెన్షన్ అవ్వచ్చు, ఇట్లాంటి ఫీచర్స్ తో వస్తుంది. ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ లో యూజ్ చేశారు. 8 వాల్వ్స్ అయితే ఉంటాయి. 420cc DOS ఇంజిన్ అనమాట. 48 PS పవర్, 43 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంది, 310mm సైజ్ అనమాట. బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేకే. డ్యూయల్ ఛానల్ ABS కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. అలాగే మంచి సస్పెన్షన్ అయితే ఈ వెహికల్ లో యూజ్ చేశారు. 43mm అప్ సైడ్ డౌన్ KYB సస్పెన్షన్ అనమాట. గోల్డ్ కలర్ లో చూస్తానికి బాగుంది. 180mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మోనోషాక్, అది కూడా మీకు 180mm సస్పెన్షన్ ట్రావెల్ తో లభిస్తా ఉంది. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 19 ఇంచ్ LI వీల్ అయితే ఇచ్చారు. స్పోక్ వీల్ కావాలంటే మీరు సపరేట్ గా ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ మీకు 17 ఇంచ్ టైర్ తో లభిస్తా ఉంది. 130 సెక్షన్ టైర్ అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఈ ఫీచర్ కూడా స్కిప్ చేయలేదు. అలాగే 220mm గ్రౌండ్ క్లియరెన్స్ తో లభిస్తా ఉంది. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. 845mm తో లభిస్తా ఉంది. మీరు సీట్ హైట్ ని కొద్దిగా తగ్గించుకోవచ్చు అనమాట. 830mm దాకా అయినప్పటికీ కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది. 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. అలాగే 178 kgs వెయిట్ తో లభిస్తా ఉంది. లైట్స్ అయితే చూస్తానికి చాలా బాగున్నాయి. మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. హజా లైట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా స్కిప్ చేయలేదు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే 6.5 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కార్ TFT కన్సోల్ తో లభిస్తా ఉంది. కన్సోల్ అయితే చాలా పెద్దగా ఉంది. BMW లో సూపర్ బైక్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్ లో ఉన్న కన్సోల్ తీసుకొచ్చి ఈ వెహికల్ కి పెట్టారు. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ అయితే అన్లిమిటెడ్ అనమాట. రైడ్ బైవర్ అయితే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, కార్నరింగ్ ABS ఉంది, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, డైనమిక్ బ్రేక్ కంట్రోల్ అయితే ఉంది, ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ అయితే ఉంది, హీటెడ్ గ్రిప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకి టాప్ ఎండ్ వేరియంట్లు అయితే వస్తాయి అనమాట. కార్నరింగ్ ABS అయితే ఉంది, అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఉన్నాయి. Type-C ఛార్జింగ్ సాకెట్ తో లభిస్తా ఉంది. 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, బ్లూటూత్ నావిగేషన్, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఫీచర్స్ తో మనకి BMW F450 GS అయితే లభిస్తా ఉంది. ప్రస్తుతానికి 3 కలర్స్ లో మాత్రమే లభిస్తా ఉంది. 25 km కన్నా మైలేజ్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. 5,50,000 నుంచి 6,85,000 రూపీస్ మధ్యలో మీకు వేరియంట్స్ ని బట్టి ప్రైస్ అయితే వ్యారీ అవుతా ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఈ వెహికల్ కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ నేను అది త్వరలో వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీరే ఫస్ట్ చూడొచ్చు.